నమస్కారం. ఫ్రేజల్ వర్బ్స్ మీద ఇది చివరి వీడియో. 9వ వీడియోతో మనం ఫ్రేజల్ వర్బ్స్ అనే టాపిక్ని పూర్తి చేసేస్తున్నాం. తర్వాతి క్లాసులో ఆర్ఆర్బి క్లర్క్ అలానే మిగతా పిఓ ఆ ఎగ్జామ్స్కి సంబంధించి మెయిన్స్ లెవెల్ పరీక్షకు అడగబడే ఇంగ్లీష్ క్వశ్చన్స్ని మనము వచ్చే వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఫ్రేజల్ వర్బ్స్ సంబంధించి ఇది చివరి వీడియో. ఇందులో కొన్ని ఎక్కువనే ఈసారి చెప్పబోతున్నాను. 21 ఫ్రేజల్ వర్బ్స్ ఉంటాయి ఈ వీడియోలో. కాబట్టి ఇది కొంచెం ఎక్కువసేపు పట్టే అవకాశం ఉండొచ్చు. అయినా మీకు టైం కానీ మిగతా మీ యొక్క ఎక్విప్మెంట్లో ఉండే స్టోరేజ్ కెపాసిటీ ఎక్కువగా వృధా కాకుండా కూడా నేను త్వరగా చెప్పడానికి ట్రై చేస్తాను. ఎస్తో స్టార్ట్ అవుతున్న స్పెల్ అవుట్ అనేది ఈరోజు మొదటిది. అంటే 107వ ఆర్డర్లో 106 అయిపోయిన 8 వీడియోల్లో ఇది 107వది. స్పెల్ అవుట్ అంటే ఏదైనా ఒక అంశం మీద, అది ఒక ఇష్యూ కావచ్చు, అంటే ఒక ప్రాబ్లం కావచ్చు, ఒక పాలసీ మీద కావచ్చు, మన ఒపీనియన్ ఏమిటి అని ఎవరైనా అడగాలనుకుంటే, మనం వాళ్ళని అడగాలనుకున్నా మనం దీన్ని ఉపయోగించుకోవచ్చు. వాట్ ఈజ్ యువర్ వ్యూ, వాట్ ఈజ్ యువర్ స్టాండ్ ఆన్ దిస్ అంటాం కదా, అట్లాగా స్పెల్ అవుట్ అంటే ఎక్స్ప్లెయిన్ సంథింగ్ ఇన్ ఏ డీటెయిల్డ్ వే రిగార్డింగ్ సమ్ ఇష్యూ, సంథింగ్ ఏదో ఒకటి. అందుకే టు ఎక్స్ప్లెయిన్ సంథింగ్ ఇన్ ఏ డీటెయిల్డ్ వే ఈజ్ నోన్ యాజ్ స్పెల్లింగ్ అవుట్. స్పెల్ అంటే చెప్పుట, ఉచ్చరించుట, అందుకే స్పెల్లింగ్ అంటుంటాం. దాన్ని ఐఎన్జి లేకుండా పోతే స్పెల్. స్పెల్ అంటే టు సే, టు టెల్, టు గివ్ అవర్ వ్యూ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ ఫ్యూ వర్డ్స్. ఏదైనా పాలసీ మీద కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏమిటి? కాంగ్రెస్ హ్యాస్ టు స్పెల్ అవుట్ ఇట్స్ స్టాండ్. ద బీజేపీ హ్యాస్ టు స్పెల్ అవుట్ ఇట్స్ స్టాండ్. అదర్ పార్టీస్ హ్యావ్ టు స్పెల్ అవుట్ దెయిర్ స్టాండ్. ఇట్లాగా ద పార్టీ ఈజ్ ఎట్ టు స్పెల్ అవుట్, ఇంకా చెప్పలేదు, ఇంకా అనౌన్స్ చేయలే, ఇంకా ప్రకటించలేదు, లేక ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఎట్ టు స్పెల్ అవుట్ ఇట్స్ స్టాండ్ ఆన్ ద పోల్ అలయన్సెస్. అంటే ఎవరితో పొత్తు పెట్టుకోవాలా ఈ ఎన్నికల్లో అనే విషయం మీద పార్టీ ఇంకా తన యొక్క నిర్ణయాన్ని ప్రెస్కి ఎక్స్ప్లెయిన్ చేయలేదు, ప్రజలకి ఎక్స్ప్లెయిన్ చేయలేదు అని అర్థం. టు స్పెల్ అవుట్, టు ఎక్స్ప్లెయిన్ సంథింగ్. నెక్స్ట్ సింగిల్ అవుట్. సింగిల్ అవుట్ అంటే మీకు సింగిల్ అంటే ఒకటి అని తెలిసి ఉంటుంది. సింగిల్ అవుట్ అంటే ఒకటిని ఇట్లా పట్టుకొని ఇంకొక దాని దగ్గర, అంటే దీంట్లోంచి వేరు చేసి ఇంకో చోట పెట్టడం సింగిల్ అవుట్ అంటే కనుక. అంటే ఏమిటి? చూజింగ్, పికింగ్, సెలెక్టింగ్ అని అర్థం వస్తుంది. అందుకే చూడండి, టు సెలెక్ట్ ఫర్ స్పెషల్ అటెన్షన్. అంటే మీ ఇట్లా ఒక గ్రూపులో, ఒక 20 మంది ఉన్న గ్రూపులో ఒక ముగ్గురిని సెలెక్ట్ చేస్తారు. వీళ్ళు చెస్ చాలా బాగా ఆడుతున్నారు కాబట్టి ఈ ముగ్గురికి ప్రత్యేకమైన కోచింగ్ ఇస్తాము అని ఆ ముగ్గురిని పిక్ చేస్తే దాన్ని యూ కెన్ కాల్ ఇట్ ఇన్ దిస్ ఫ్రేజల్ వర్బ్ ఫ్యాషన్ సింగిల్ అవుట్ అని. సెంటెన్స్ చూడండి, 6 స్టూడెంట్స్ ఆర్ సింగిల్డ్ అవుట్. ఆర్ కాబట్టి పక్కన V3. సింగిల్డ్ అవుట్ ఫార్ ఇంటెన్సివ్ కోచింగ్. ఏదో ఎగ్జామ్స్లో వీళ్ళు బాగా చేస్తున్నారు, వీళ్ళకి ఇంకా ఎక్కువ కోచింగ్, ఇంకా స్టాండర్డ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే వీళ్ళు జాబ్ తెచ్చుకుంటారు అని ఒక ఇంటెన్సివ్ బ్యాచెస్ ఉంటాయి చూడండి అన్ని స్కూల్స్లో. అంటే ప్రత్యేకించి కార్పొరేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ఇట్లాంటి స్పెషల్ కోర్ బ్యాచెస్ ఉంటాయి. వాటికి వాళ్ళు పేరు పెట్టి వాళ్ళు ప్రత్యేకంగా కోచింగ్ ఇస్తుంటారు. వాళ్ళు ఏదో ర్యాంక్స్ తెచ్చుకుంటారు అని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నప్పుడు. అట్లాగా 6 స్టూడెంట్స్ని ఎంపిక చేశారు. 6 స్టూడెంట్స్ ఆర్ సింగిల్డ్ అవుట్ ఫర్ ఇంటెన్సివ్ కోచింగ్. అట్లాగా అంటే వాళ్ళని ఎన్నుకొన్నారు, వాళ్ళని ప్రత్యేకంగా ఎంపిక చేశారు అని అర్థం సింగిల్డ్ అవుట్ అంటే. తర్వాత 109 అంటే వరుసలో 3వది. ఇప్పుడు సింక్ ఇన్. అన్నీ ఇంపార్టెంటే అండి మీకు చెప్తున్నవి.
ఆల్మోస్ట్ అన్ని ఫ్రేజల్ వర్బ్స్ కూడా అంటే ఏతో మొదలుపెట్టి ఇప్పుడు ఈరోజు అయిపోయేంత వరకు కూడా మీకు అన్నీ మోడరేట్గా కొంచెం ఇంపార్టెంట్ పరీక్షలకి అనిపించేవే సెలెక్ట్ చేసి చెప్తున్నాను. ఆల్ 127 నంబర్ ఉంది, కానీ మధ్యలో ఇంకా కొన్ని 2-3 ఫ్రేజల్ వర్బ్స్కి ఒకటే మీనింగ్ ఉన్నవి కూడా చెప్పాను కాబట్టి అవన్నీ కలిపితే 135-140 దాకా మీకు ఉంటాయి మొత్తం వీడియో అయిపోయేటప్పటికి. సరే, దీనికి ఇప్పుడు మన 109వది ఏమి, సింక్ ఇన్ అని. సింక్ అంటే మునగడం. మామూలుగా కేవలం మునగడం మాత్రమే కాదు, ఇంకొక అర్థం కూడా ఉంది. అదేమిటంటే మ్యాచ్ అవ్వడం కూడా ఒక అర్థం ఉంది. హార్మోనీ అనే పదం ఇంగ్లీష్లో ఉంది, HARMONY. హార్మోనియం వేరే, అది ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్, డ్రామాల్లో వాయిస్తుంటారు చూడండి, హార్మోనియం అని. అది హార్మోనియం, అది వేరే, హార్మోనీ వేరే. హార్మనీ అంటే కనుక రైట్ పదం తెలుగులో సామరస్యము, అంటే ఒకరి అభిప్రాయాలు ఇంకొకరి అభిప్రాయాలు కుదరడము, మ్యాచ్ అవ్వడము అని అర్థం. సొసైటీలో సిటిజన్స్ అంతా కూడా పీస్ అండ్ హార్మోనీలో జీవించాలి అంటే శాంతి సమరసతలతో జీవించాలి అని. అంటే ఏమి, ఇఫ్ మై ఒపీనియన్స్ ఆర్ యాక్సెప్టెడ్ బై అదర్ గ్రూప్, ఇఫ్ ఐ యాక్సెప్ట్ దేర్ ఒపీనియన్స్, దెర్ ఈజ్ హార్మోనీ బిట్వీన్ అస్ అని అర్థం. ఇద్దరు ఇండివిజువల్స్, సొసైటీలో 2 మతాలు 2 వర్గాల మధ్యలో సామరస్యత ఉంది అంటే వీళ్ళ ఒపీనియన్స్ వాళ్ళు, వాళ్ళ ఒపీనియన్స్ వీళ్ళు గౌరవిస్తున్నారు అని అర్థం. అట్లా సింక్ అంటే ఆ అర్థం చూడాలి ఇక్కడ. సింక్ ఇన్ అంటే అలా అర్థం చేసుకోబడాలి అని. సెంటెన్స్ చూడండి, అర్త్క్వేక్ వచ్చేసింది. అర్త్క్వేక్ వచ్చిన తర్వాత దాని నష్టం ఎంత ఉందో మనకు పూర్తిగా తెలియడానికి 1 వారం రోజులు పట్టింది అని సెంటెన్స్ రాశాను. ఇంగ్లీష్లో చూడండి, ఆఫ్టర్ ది అర్త్క్వేక్ ఇట్ టుక్ ఏ వీక్ డేస్ ఫార్ ద స్కేల్ ఆఫ్ డిజాస్టర్ టు సింక్ ఇన్. స్కేల్ ఆఫ్ డిజాస్టర్ అంటే కనుక నాశనం ఎంత మేరకు జరిగిందో అని అర్థం. ఎంత పెద్ద ఎత్తున విధ్వంసం జరిగిందో అది మనకు అర్థం, అంటే మనకంటే అధికారులకి అర్థం కావడానికి, సింక్ ఇన్ కావడానికి, మనసులో అక్కడ సెటిల్ అవ్వడానికి, ఒక నిర్ణయానికి వచ్చేలాగా అర్థం చేసుకోవడానికి 1 వారం రోజులు పట్టింది అని. అంటే అర్త్క్వేక్ వచ్చిన సాయంకాలమే చెప్పలేము నష్టం ఎంత మేరకు జరిగింది అని. ఇంకా అనేక ప్రదేశాల్లో బయటపడే అన్ని వాస్తవాలు చూసిన తర్వాత ఈ అర్త్క్వేక్ కారణంగా ఈ ప్రదేశానికి ఇంత నష్టం వచ్చిందని అంచనాలు వేస్తారు అధికారులు. అదంతా చేయడానికి 1 వారం పట్టింది. సో ఆఫ్టర్ ది అర్త్క్వేక్ ఇట్ టుక్ ఏ వీక్ డేస్, 7 days ఫర్ ద స్కేల్ ఆఫ్ డిజాస్టర్ టు సింక్ ఇన్. అంటే టు అండర్స్టాండ్ ది స్కేల్ ఆఫ్ డిజాస్టర్ ది అథారిటీస్ హ్యావ్ టేకన్ 7 days అని అర్థం. సింక్ ఇన్. ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు లెట్ దట్ సింక్ ఇన్ అని అంటుంటారు ఇంగ్లీష్ మాట్లాడేవాళ్ళు. టెలివిజన్ షోస్లోను లేకపోతే ఎక్కడైనా డిబేట్స్లో మాట్లాడుతున్నప్పుడు లెట్ దట్ సింక్ ఇన్ అంటే అది అలా అర్థం కాబడని, ముందు మీరు దాన్ని అలా అర్థం చేసుకోండి, తర్వాత ముందుకు వెళదాము అని. లేదంటే ఇప్పుడు నాకు ఒక ఎగ్జామ్ రాసి అందులో క్వాలిఫై అయ్యే కెపాసిటీస్ నాకు లేవని నాకు బాగా తెలుసు అనుకోండి, అప్పుడు ఏమనాలా, ఐ కెనాట్ గెట్ త్రూ దిస్ ఎగ్జామినేషన్, లెట్ ఇట్ సింక్ ఇన్ అంటే అది నాకు బాగా అర్థం అవ్వాలి. అంటే నాకు కెపాసిటీ లేదని బాగా రుజువు అయిపోయిన తర్వాత దానికోసం ప్రయత్నం చేయడం అనవసరం ఇంకా. లేదా ఈ ఉద్యోగానికి ఇటువంటి క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళే రావాలి, మిగతా వాళ్ళు కన్సిడర్ చేయబడరు అని వాళ్ళు చెప్పేసింటే నాకు ఆ క్వాలిఫికేషన్ లేకపోతే లెట్ దట్ సింక్ ఇన్ దట్ ఐఎమ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్ పోస్ట్. అది నాకు అలా అర్థం అవ్వాలి, నాకు ఎలిజిబిలిటీ లేదు ఈ పోస్ట్కి అని. అలా ఏదో విషయం అలా అర్థం కాబడాలి అంటే సింక్ ఇన్. ఓకే, ఇంపార్టెంట్ అని మళ్ళీ చెప్తున్నాను. ఇవన్నీ కూడా మెయిన్స్ ఎగ్జామ్స్కి బాగా దగ్గరగా సరిపోయే స్టాండర్డ్లో ఉన్న ఫ్రేజల్ వర్బ్స్. స్టికప్ ఫార్, స్టిక్ అంటే కట్టే, మామూలుగా నౌన్గా తీసుకుంటే. స్టిక్కి వర్బ్గా తీసుకుంటే అతికించుట. మీరు ఎప్పుడైనా చూస్తుంటారు, స్టిక్ యువర్ ఫోటో హియర్ అని ఉంటుంది.
అంటే అక్కడ మీ ఫోటోని అతికించండి, గమ్ చేయండి అని అర్థం అక్కడ. ఇది ఆ స్టిక్ కాదు. స్టిక్ అప్ ఫార్ అంటే మామూలుగా స్టిక్తో మనం ఏం చేస్తాం, నౌన్ కట్టెతో ఇతరులైనా కొడతాం, ఇతరులు కొట్టేకి వస్తే అయినా మనము డిఫెండ్ చేసుకుంటాం. అంటే మనల్ని మనం రక్షించుకోవడానికి చేతిలో ఒక ఆయుధం ఉంటే పర్వాలేదు, కొంచెం ధైర్యం ఉంటుంది. అట్లాగా స్టిక్ అప్ ఫార్ అంటే ఎవరినైనా మనము డిఫెండ్ చేస్తున్నప్పుడు, లేక మనకి మనమే డిఫెండ్ చేసుకుంటుంటే. డిఫెండ్ అంటే ఏమండి? డిఫెండ్ అంటే ఆత్మరక్షణ చేసుకోవడం. కొట్టేందుకు వస్తే మనం ఏదైనా చెయ్యి అడ్డం పెట్టినా, లేక ఏదైనా మన దగ్గర ఉండే ఒక కట్టెది తీసుకొని వాళ్ళు మన మీదకి వచ్చి మనం వాళ్ళ మీదకి పోయినప్పుడు ఇట్లా అంటే మనల్ని మనం కాపాడుకోవడానికి చేసే ప్రయత్నాన్ని డిఫెండ్ అని అంటారు. అందుకని స్టిక్ అప్ ఫార్ అంటే టు డిఫెండ్ వన్ సెల్ఫ్. ఒక వ్యక్తి తనని తాను సమర్థించుకుంటుంటే స్టిక్ అప్ ఫార్ హిమ్సెల్ఫ్ అంటాం. అతను ఇంకెవరినైనా సమర్థిస్తుంటే వాళ్ళ పేరు చెప్పొచ్చు. సెంటెన్స్ చూడండి. షీ ఆల్వేస్ స్టిక్స్ అప్. షీ కాబట్టి స్టిక్కి ఎస్ పెట్టాను, వర్బ్ కాబట్టి. స్టిక్స్ అప్ ఫార్ హర్ బ్రదర్. ఆమె ఎప్పుడూ వాళ్ళ తమ్ముడిని సమర్థిస్తుంటుంది, లేక వాళ్ళ అన్నయ్యని సమర్థిస్తుంటుంది. ఎవరైనా వాళ్ళ తమ్ముడిని ఏమైనా అంటే ఈమె వాడి తరపున వాదిస్తుంది, వాడిని డిఫెండ్ చేస్తుంది, వాడు చేసింది కరెక్టే అంటుంది, వాడిని వెనకేసుకొస్తుంది అని. డిఫెండింగ్ అంటే స్టిక్ అప్ ఫార్. నోబడీ స్టిక్స్ అప్ ఫార్ మీ వెన్ ఐ యామ్ ఇన్ డిఫికల్టీస్ అంటే నేను కష్టాల్లో ఉన్నప్పుడు నాకు మద్దతుగా ఎవరు నిలబడలేదు అని అంటూ. నిలబడి ఉంటే దే ఆల్వేస్ స్టిక్ అప్ ఫార్ మీ వెన్ ఐ యామ్ ఇన్ ట్రబుల్స్. అట్లా నెగటివ్గా పాజిటివ్గా గుర్తుపెట్టుకోండి. టు డిఫెండ్ వన్ సెల్ఫ్, టు సపోర్ట్ వన్ సెల్ఫ్. ఇది బహుశా ఇంతవరకు 127 అయిపోతాయి ఈ రోజుతో. 127 ఫ్రేజల్ వర్బ్స్లో ఎక్కువ మీనింగ్స్ ఉన్న ఫ్రేజల్ వర్బ్ అంటే ఇదే. చూడండి, దీనికి 111వది. సుమారుగా ఇక్కడ మీకు 8 మీనింగ్స్ ఉన్నాయి. ఒక్క పదానికి, ఒక్క ఫ్రేజల్ వర్బ్కే 8 మీనింగ్స్ ఉన్నాయి. టేక్ ఇన్ దాని పేరు. మనం ఏదన్నా ఈ 8లో ఏదో ఒకటే నేర్చుకొని అదొక్కటేనేమో దీనికి అర్థము అనుకుంటే 7 మనకు తెలియకపోతే ఆ 7లో ఏదన్నా రావచ్చు, మనం రాయలేకపోతాం. కాబట్టి ఇదొక్కటే చాలా ఎక్కువసేపు తీసుకున్న ఒక ఫ్రేజల్ వర్బు. అయినా మీకు ఈజీగా ఉండడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ చూడండి. ఫస్ట్ మీనింగ్ ఆఫ్ టేక్ ఇన్. మామూలుగా ఇప్పుడు టేక్ అంటే తీసుకుంటాం, ఇన్ అంటే లోపలికి తీసుకోవడం అంటే ఆహారమో, మెడిసిన్నో, కాఫీనో, టీనో ఏదో ఒకటి లోపలికి తీసుకుంటే టేక్ ఇన్. అది మామూలు వర్బ్. ఇది ఫ్రేజల్ వర్బ్ కదా, దీనికి భిన్నమైన ఒకటి, భిన్నం కాదు, వేరే కొత్త మీనింగ్ ఉంటుంది. చూడండి, 8 ఉన్నాయి. ఫస్ట్ది టు ఇంక్లూడ్ సంథింగ్. మీనింగ్ చెప్పి వెంటనే ఎగ్జాంపుల్ చెప్పుకుంటూ వస్తా, అప్పుడు మీకు క్లారిటీ ఉంటుంది. సరే, ఇంక్లూడ్ సంథింగ్, ఎవరినో ఇంక్లూడ్ చేసుకునేది, లేక దేనినో ఇంక్లూడ్ చేసుకునేది, దాన్ని టేక్ ఇన్ అంటారు. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది ద బుక్ టేక్స్ ఇన్ ద పీరియడ్ బిట్వీన్ 1857 అండ్ 1947. ఈ పుస్తకము దేన్ని ఇంక్లూడ్ చేసింది అంటే 1857 నుండి 1947 వరకు మధ్య ఉండే పీరియడ్ని ఇది ఇంక్లూడ్ చేసింది. అంటే ఇది డిస్కస్ చేసిన విషయాలలో ఆ పీరియడ్ కూడా ఉంది అని అర్థం. అంటే ఈ పుస్తకము ఏ ఏ కాలంలో, ఏ ఏ సంవత్సరంలో ఏం జరిగిందో అంతా చెప్పుకుంటూ వస్తుంది కదా. ఇందులో 1857 నుంచి 47 దాకా, 1947 దాకా ఉండే పీరియడ్ కూడా ఇంక్లూడ్ చేయబడింది. అట్లాగా మనం అంటాము చూడు, ఇంతకుముందు లాస్ట్ ఇయర్ ఈ టాపిక్ లేదు, ఇప్పుడు దీన్ని ఇంక్లూడ్ చేశారు అంటారు కదా. అట్లా ఈవెన్ ఇట్ ఈజ్ టేకన్ ఇన్ దిస్ ఇయర్. ఇట్ వాజ్ నాట్ దేర్ లాస్ట్ ఇయర్, బట్ దిస్ ఇయర్ ఇట్ హ్యాస్ బీన్ టేకన్ ఇన్, ఇంక్లూడెడ్ అయిందా అండి ఒక మీనింగ్. రెండవది చూడండి, టు అలో సమ్ వన్ టు స్టే ఇన్ యువర్ హౌస్ ఆర్ కంట్రీ. ఎవరైనా వేరే వాళ్ళు దారిలో అంటే వేరే ఊరికి పోతూ ఏదో ఇబ్బంది అయ్యి ఆగిపోయి మీ వీధిలోకి వచ్చి, మాకు ఇక్కడ ఎవరు తెలియదండి, ఈ రాత్రి ఇక్కడ పడుకుంటాం, మేము పొద్దున్న లేచి మా దారిలో మేము వెళ్ళిపోతాము అంటే అందులో ఏమి పడుకోండి అంటారు అనుకోండి. యూ హ్యావ్ అలోడ్ దెమ్. అలానే కొందరు వేరే దేశాలలో ఉండలేకపోయేవాళ్ళు మన దేశంలోకి వచ్చేస్తే ఇక్కడ ఉండడానికి మనం వాళ్ళకి ఆశ్రయం ఇస్తే కూడా దాన్ని కూడా మీరు యూ కెన్ సే విత్ టేక్ ఇన్. సో
టు అలో సమ్వన్ టు స్టే ఇన్ యువర్ హౌస్ ఆర్ ఇన్ యువర్ కంట్రీ. ఇది సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి. రెఫ్యూజీస్ అంటే శరణార్థులు. రెఫ్యూజీ ఒకడే, బహువచనం రెఫ్యూజీస్, ఎస్ పెట్టాల. రెఫ్యూజీ అంటే అర్థం వచ్చి ఒక దేశంలో ఉండలేక మరో దేశంలో తలదాచుకునే వ్యక్తి, అతన్ని రెఫ్యూజీ శరణార్థి అంటాం. ఎక్కువ మంది ఉంటే శరణార్థులు, రెఫ్యూజీస్. ఏం రాశాను? రెఫ్యూజీస్ ఫ్రమ్ శ్రీలంక వర్ టేకన్ ఇన్ డ్యూరింగ్ ద వార్. అక్కడ శ్రీలంకలో తమిళులకి సింహళీలకి అంటే శ్రీలంక నేటివ్స్కి వాళ్ళ మధ్యలో అంటే ఎల్టీటీఈకి గవర్నమెంట్ ఆఫ్ శ్రీలంకకి మధ్య జరిగిన 10-12 ఏళ్ల యుద్ధంలో కొందరు అక్కడ జీవించలేకపోయారు భయం కారణంగా. వాళ్ళందరూ తమిళనాడు ఆ ప్రాంతాలకి మన దేశానికి వచ్చేసారు. మనం వాళ్ళని అలో చేసినాం. ఒకప్పుడు వాళ్ళు మనవాళ్లే కాబట్టి అలో చేసినాం. సో దే వర్ టేకన్ ఇన్ టు అవర్ కంట్రీ, టేకన్ ఇన్ అండ్ వర్ గివెన్ సమ్ అకామిడేషన్ యాజ్ లాంగ్ యాజ్ ది వార్ వాజ్ గోయింగ్ ఆన్. యుద్ధం అయిపోయినాక ఎల్టీటీ మొత్తం ఇప్పుడు డిస్మాంటిల్ అయిపోయిన తర్వాత ఈ వాళ్ళు తిరిగి వెళ్ళిపోయారు వాళ్ళ దేశానికి. అట్లా ఎవరికైనా ఆశ్రయం కల్పిస్తే కూడా యూ కెన్ సే టేకన్ ఇన్ టు అలో సంబడి ఆర్ సమ్వన్ ఇన్ యువర్ హౌస్ ఆర్ ఇన్ యువర్ కంట్రీ. ఓకే. మూడవది టు అండర్స్టాండ్ అండ్ రిమెంబర్. టు అండర్స్టాండ్ అండ్ రిమెంబర్ అర్థం చేసుకొని గుర్తుపెట్టుకునేది. ఇప్పుడు ఇన్ని ఫ్రేజల్ వర్బ్స్ చెప్తున్నాను కదా, మీకు ఇవన్నీ అర్థమయ్యి గుర్తుంటున్నాయా అడగాలనుకోండి, అడగవచ్చు. ఏమని? హ్యావ్ యూ టేకన్ ఇన్ లేక ఆర్ యూ టేకింగ్ ఇన్ ఆల్ దీస్ ఫ్రేజల్ వర్బ్స్. ఈ ఇన్ని వీడియోస్లో సుమారుగా 8-9 వీడియోస్లో చెప్పిన ఫ్రేజల్ వర్బ్స్ అన్నీ మీకు అర్థమయ్యి గుర్తుంటున్నాయా అని అడుగు. చూడు, అదే రాశాను. హ్యావ్ యూ టేకన్ ఇన్ ఆల్ ది ఫ్రేజల్ వర్బ్స్ ప్రజెంట్ పర్ఫెక్ట్. కంటిన్యూస్గా అడగాలనుకుంటే ఆర్ యూ టేకింగ్ ఐఎన్జి, ఆర్ యూ టేకింగ్ ఇన్ ఆల్ దీస్ ఫ్రేజల్ వర్బ్స్. ఇవన్నీ అర్థం చేసుకోబడ్డాయా ఒకటి, ఇది చేసుకోబడుతున్నాయా ఆర్ యూ టేకింగ్ ఇన్ అని అర్థం. రైట్. మూడు అయిపోయింది. నాలుగవదని ఇక్కడ ఉంచండి. నాలుగవది ఏం రాశాను? టు యాక్సెప్ట్ సంథింగ్ యాజ్ రియల్. టు యాక్సెప్ట్ సంథింగ్ యాజ్ రియల్. ఒక వాస్తవాన్ని ఒప్పుకుంటే దాన్ని కూడా టేకన్ ఇన్ అనొచ్చు. ప్రజెంట్ సింపుల్ అయితే టేక్ ఇన్. ఎగ్జాంపుల్ ఏం రాశాను? షీ హ్యాజ్ నాట్ రియలీ టేకన్ ఇన్ ద డెత్ ఆఫ్ హర్ ఫాదర్ లేక హర్ ఫాదర్స్ డెత్. అంటే నాన్న చనిపోయినాడు అనే వాస్తవాన్ని ఆమె ఇప్పటికీ కూడా జీర్ణించుకోలేకపోతుంది. అంటే ఆమె ఎంత షాక్కి గురి అయిందంటే, ఎవరైనా ఇంట్లో వాళ్ళు వచ్చి ఇంక చనిపోయిన వాళ్ళు మళ్ళీ వస్తారమ్మా ఎందుకంత ఏడుస్తావంటే ఎవరైనా అన్నారనుకోండి, లేదు మా నాన్న చనిపోలేదు అని అంటే వాళ్ళకు తెలుసు చనిపోయినారు అని చెప్పేసని. అంటే వాళ్ళకి ఆయనతో ఉండే అటాచ్మెంట్ ఎంత స్ట్రాంగ్గా ఉంది అంటే నాన్న లేరు అనే ఒక వాస్తవాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు, లేక ఆమె జీర్ణించుకోలేకపోతుంది అని. మనం కూడా అంటుంటాం చూడండి, ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను నేను అని. అదే, నువ్వు నమ్మలేకపోయినంత మాత్రాన జరగలేదని కాదు, జరిగింది. ఒకరి మరణం అనేది సహజంగా జరుగుతుంది. ఈరోజు కాకపోతే రేపైనా ప్రతి ఒక్కరు మరణిస్తాం, అది కాదు. అందరం ఒకటే క్యూలో నిల్చుకున్నాము, కొందరు ముందు కొందరు వెనక, అంతే. అందరం క్యూలోనే ఉన్నాం, అందులో ఏం అనుమానం లేదు. కాబట్టి చనిపోయినా కూడా చనిపోలేదు బతికి ఉన్నాడు అనుకుంటే ఓకే, అది 1-2 రోజులు అట్లా ఉంటారు, తర్వాత అట్లే ఉంటాయి, అది ప్రమాదం, వీళ్ళకు ప్రమాదం. కాబట్టి లెట్ దట్ బి టేకన్ ఇన్. ఏమని? ద మ్యాన్ ఈజ్ నో మోర్. కేవలం మరణమే కాదు, ఒక విషయం జరిగింది, అయిపోయింది, నువ్వు దాన్ని కాదన్నా కూడా ఇప్పుడు ఏం అయ్యేది లేదు, అదంతే అయిపోయినట్టే. ఇంక ఒక మ్యాచ్ ఓడిపోయింది, ఇండియా ఓడిపోలేదు అంటే నువ్వు అనుకు కావాల్సి ఉంటే ఓడిపోయింది అక్కడ. లెట్ దట్ బి టేకన్ ఇన్ దట్ ఇండియా లాస్ట్ దిస్ మ్యాచ్. నేను ఒప్పుకోను అంటే ఒప్పుకోవద్దు, జరిగింది అదే అక్కడ. కాబట్టి మనకు ఇష్టం లేకపోయినా బాధ వేసినా ఒకటి ఒప్పుకోకపోతే అది మన చాయిస్ అంతే, కానీ జరిగింది అది, ఒప్పుకోవడమే మంచిది, దాని నుంచి బయటపడతాం. కాబట్టి టేకన్ ఇన్, షీ హ్యాజ్ నాట్ రియలీ టేకన్ ఇన్ హర్ ఫాదర్స్ డెత్. అంటే ఆమె తండ్రి చావుని ఇంకా ఒప్పుకోవడం లేదు, జీర్ణించుకోలేకపోతుంది, అంత కఠినమైన షాక్ ఆవిడకి అని. రైట్. కాబట్టి 4 అయినాయండి, ఇంపార్టెంట్ ఇది. అందుకే 8 ఉన్నా కూడా ఓపికగా 8 మీరు వినండి. నేను కూడా అలాగనే చెప్తాను, ఓపికగానే చెప్తాను, మీరు కూడా అంతే ఓపికగా వినండి. ఇందులో 8 ఏదైనా అడగబడవచ్చు.
ఐదవది ఇక్కడే ఉంచండి. టు స్పెండ్ టైం లుకింగ్ అట్ సంథింగ్, ఏదో ఒక దాన్ని చూస్తూ సమయాన్ని గడిపితే కూడా టేకన్ ఇన్ అనొచ్చు. ఒక సన్ రైజ్ని చూస్తూ ఆస్వాదిస్తూ, ఎంత బాగుందిగా ఆస్వాదిస్తున్నారు. ప్రకృతి దృశ్యాన్ని చూసి ఆస్వాదిస్తూ టైం అట్లే గడిపేస్తున్నారు. ఒక నీటి ప్రవాహం చూస్తున్నారు, సన్సెట్ చూస్తున్నారు, ఒక మూవీ చూస్తున్నారు, ఏదో ఒకటి చూస్తూ టైం గడిపేయుట. ఏం రాశాను సెంటెన్స్? వీ శాట్ దేర్ టేకింగ్ ఇన్ ద సన్సెట్. మేము సన్సెట్ని తీసుకుంటూ కాలం గడిపేశాము అని కాదు, సన్సెట్ని చూస్తూ సమయాన్ని గడిపాము. కొన్ని ఊర్లలో సన్సెట్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, సన్ రైజ్ కూడా బ్యూటిఫుల్గా ఉంటుంది. నాకు తెలియదు, కన్యాకుమారి ఎప్పుడు చూడలేదు నేను. కన్యాకుమారిలో సన్సెట్ చాలా బాగుంటుందట. చాలామంది ఆ టైంలో గ్యాదర్ అవుతారు అక్కడ. బిట్వీన్ 5:30 and 6:30 మెనీ పీపుల్ హూ విజిట్ కన్యాకుమారి గ్యాదర్ అట్ వన్ స్పాట్ అండ్ సీ ద సన్సెట్. అక్కడ 3 రకాలుగా నీళ్లు కాంతులు మారుతాయని అంటుంటారు చూసి వచ్చిన వాళ్ళు. సో మెనీ పీపుల్ స్టాండ్ దేర్ టేకింగ్ ఇన్ ద వండర్ఫుల్ సన్సెట్ అట్ కన్యాకుమారి. అట్లా ఏదో ఒక దృశ్యాన్ని చూసి సమయాన్ని గడిపేయుట. రైట్, 5 అయినాయండి. 6వది, టు డూ వర్క్ ఫర్ సమ్ వన్ అట్ హోమ్ లేక ఇన్ యువర్ హౌస్. ఇంట్లో ఒకరి పనిని మనము తీసుకొని చేస్తుంటే కూడా టేకన్ ఇన్ అని చెప్పొచ్చు. వాళ్ళు చేయాలి, వాళ్ళకి ఏదో అనారోగ్యం ఉంటే మీరు చేస్తున్నారు అనుకోండి, లేక మీకు బాగాలేకపోతే వాళ్ళు చేస్తున్నారు అనుకోండి, టేకన్ ఇన్. సెంటెన్స్ చూడండి. హీ స్టార్టెడ్ టేకింగ్ ఇన్ కుకింగ్. అంటే ఏమి? యాక్చువల్గా కుకింగ్ వాళ్ళ అమ్మనో లేక ఆయన భార్యనో లేక అక్క చెల్లో చేయాలి. కానీ వాళ్ళు లేకపోతే లేక వాళ్ళకి అనారోగ్యంగా ఉంటేనేమో ఈయన చేస్తున్నాడు వంట అని అర్థం. హీ ఈస్ డూయింగ్ దెయిర్ వర్క్. సో హీ స్టార్టెడ్ టేకింగ్ ఇన్ కుకింగ్. షీ స్టార్టెడ్ టేకింగ్ ఇన్ ఏదో ఐరనింగ్ ద క్లోత్స్. ఏదో ఒకటి ఐరన్ చేయాల్సింది వాళ్ళ అన్నయ్యో నాన్ననో చేయాలి, కానీ ఈమె చేస్తుంది. బికాజ్ వాళ్ళు అందుబాటులో లేరు లేక మేము చేయమన్నారు, ఈమె చేస్తుంది. అట్లా టేక్ ఇన్, డూ సమ్ వన్స్ వర్క్ ఇన్ ఏ ఫ్యామిలీ ఆర్ ఇన్ ఏ హౌస్. 7 వస్తున్నాం బాబు. టు గో ఆన్ యాన్ ఎంటర్టైన్మెంట్ ఆర్ స్పోర్ట్. ఏదైనా ఒక వినోదం కోసము లేక ఏదైనా ఒక ఆట కోసమో వెళితే కూడా ఒక చోటుకి టేక్ ఇన్ అని చెప్పొచ్చు. సెంటెన్స్ చూడండి. వీ టుక్ ఇన్ ఏ కపుల్ ఆఫ్ ఫిలిమ్స్. అంటే మేము ఒక 2-3 ఫిలిమ్స్ చూడ్డానికని ఒక చోటుకి వెళ్ళాము. అంటే కొందరు ఎట్లుంటారంటే కొన్ని ప్రదేశాలు మన దేశంలో కూడా ఎక్కువగా ఫారిన్ కంట్రీలో ఉదయాన్నే బయలుదేరి ఇంట్లో ఉంచి అనమాట 2 ఫిలిమ్స్ చూసేసి లేక 3 ఫిలిమ్స్. వాళ్ళ ఫిలిమ్స్ మన ఫిలిమ్స్ లాగా 2.5 hours 3.5 hours ఉండవు. 1.5 hour 1 hour 20 minutes ఇట్లా ఉంటాయి, చిన్న నిడివి ఉంటుంది. అట్లా వాళ్ళకు 2-3 మూవీస్ చూసేసి ఎక్కడో బయట తినేసేసి రాత్రి ఇంటికి వస్తుంటారు కొంతమంది వీకెండ్స్లో ఆ దేశాల్లో. అట్లా లేదా ఒక ఆట చూడ్డానికో ఆట ఆడడానికో వెళ్ళి సాయంత్రం లేక రాత్రికి ఇంటికి తిరిగి వస్తుంటారు వీకెండ్స్లో అట్లా. సో వీ టుక్ ఇన్ ఏ కపుల్ ఆఫ్ ఫిలిమ్స్. మేము ఒక 2-3 ఫిలిమ్స్ చూసాము వీకెండ్స్లో అని. చివరిది టు డిసీవ్. పక్కనేం రాశాను? మోస్ట్లీ పీవీ అని రాశాను. పీవీ అంటే ప్యాసివ్ వాయిస్. మోస్ట్లీ ఇన్ ప్యాసివ్ వాయిస్ ఈ 8వ దాన్ని వాడతారు. ఏమది? మోసం చేయుట, నమ్మించి మోసం చేయుట, వాడుకొని వదిలేయుట లేక వాడుకొని మోసం చేయుట. అట్లా చూడండి ఏం రాశాను? ఐ కేమ్ టు నో దట్ హీ వాజ్ టేకన్ ఇన్ బై హిజ్ క్లోజ్ ఫ్రెండ్. నాకు తెలిసింది అతను తన క్లోజ్ ఫ్రెండ్ చేతనే ఈ మధ్యనే మోసపోబడ్డాడు. నాకు తెలిసింది, ఐ కేమ్ టు నో దట్ హీ వాజ్ టేకన్ ఇన్ బై హిజ్ క్లోజ్ ఫ్రెండ్ ఆర్ బై హిజ్ కోవర్కర్ ఇన్ ది ఆఫీస్ లేక బై హిజ్ ఓన్ మెంబర్ ఆఫ్ ది ఫ్యామిలీ ఆర్ బై హిజ్ రిలేటివ్. అట్లా ఎవరో ఒకరు. అట్లా అతను ఒకరి చేతిలో మోసపోయాడు ఈ మధ్య అని నాకు తెలిసింది అని అర్థం అక్కడ. దీన్ని యాక్టివ్ వాయిస్లో కాకుండా ప్యాసివ్ వాయిస్లో ఎక్కువగా వాడతారు, గుర్తుపెట్టుకోండి. చూడండి బాబు, ఇక్కడ 7 నుంచి 8 మీనింగ్స్ ఉన్నాయి టేక్ ఇన్కి. అన్నీ గుర్తుపెట్టుకోండి, ఏదైనా అడగబడవచ్చు. సరే, 112 టెల్ ఆఫ్. ఎవరినైనా మనము మందలిస్తే తిడితే కోపంగా వాళ్ళ మీద ఏదో మాట అంటే దాన్ని టెల్ ఆఫ్ అంటారు. మనం మామూలుగా టెల్ అంటే చెప్పుట అనుకుంటాం. మరి టెల్ ఆఫ్కి చెప్పడమని కాదు, ఇక్కడ క్రిటిసైజ్ ఎ పర్సన్ ఆర్ ఈవెన్ రెప్రిమాండ్.
రిప్రిమాండ్ అంటే కనుక గట్టిగా చీవాట్లు పెట్టేది, మందలించేది, హెచ్చరించేది కూడా. అలా చేస్తే టెల్ ఆఫ్ అంటారు. సెంటెన్స్: షీ టోల్డ్ దెమ్ ఆఫ్ ఫర్ వాట్ దే డిడ్ బిహైండ్ హర్ ఇన్ ది ఆఫీస్. ఆఫీసులో ఆమెకు వ్యతిరేకంగా, బిహైండ్ హర్ అంటే వెనకాలని కాదు, ఆమెకు తెలియకుండా ఆమెకు వ్యతిరేకంగా అని. ఆమెకు వ్యతిరేకంగా ఆమె వెనకల కొందరు ఏదో కొంచెం కుట్ర పన్నినట్టు చేస్తే అది తెలుసుకొని ఆమె వాళ్ళకు చీవాట్లు పెట్టింది. బీ కేర్ఫుల్, నవడేస్ దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ టెల్ ఆఫ్ అస్. అంటే ఏమి? టు క్రిటిసైజ్ ఎ పర్సన్ సివియర్లీ ఆర్ రిప్రిమాండ్. ఊరికే ఏదో చిన్న మాట అంటే అది టెల్ ఆఫ్ అనకూడదు. సివియర్లీ అని రాశాను అంటే కొంచెం ఎక్కువగా తీవ్రంగానే మందలిస్తే టెల్ ఆఫ్ అనాలి. పరీక్షల్లో ఓఎఫ్ సింగిల్ ఎఫ్ ఇవ్వచ్చు, కాదు ఓ డబల్ ఎఫ్ ఉంటేనే ఈ మీనింగ్ వచ్చేది. రిప్రిమాండ్ ఇవ్వకపోవచ్చు, మీనింగ్ కనుక్కోండి అని. అడ్మానిష్ ఇచ్చిండొచ్చు, రిప్రోచ్ ఇచ్చిండొచ్చు. అర్థమైందా? కాబట్టి ఇలా కేవలం నేను రాసిందే ఇస్తారని కాదు. రిప్రిమాండ్కి ఇంకా అడ్మానిష్ ఉంది, స్కోల్డ్ ఉంది, రిప్రోచ్ ఉంది, చాస్టైజ్ అని కూడా ఒకటి ఉంది. ఇవన్నీ అడగవచ్చు. కాబట్టి టెల్ ఆఫ్ అంటే క్రిటిసైజ్ చేయుట. నౌ థింక్ అప్. థింక్ అప్ అంటే ఇట్లా ఒకసారి వచ్చింది అప్పుడు మా మధ్యలో ఒకసారి, లేని దాన్ని సృష్టించి చెప్పడం అంటే ఏమిటి? ఒక అబద్ధం లాంటిది చెప్పడం. థింక్ అప్, టు క్రియేట్ ఆర్ ఇన్వెంట్ ఏ ఫాల్స్ స్టోరీ. ఊరికే స్టోరీ రాస్తే అది థింక్ అప్ కాదు. ఇప్పుడు నేను కూడా కథ రాశాను అనుకోండి, ఆ కథ కల్పన. అది అంటే ఏమి? అబద్ధం చెప్పలేదు, ఇలా అయిండొచ్చు కదా అని రాశాను కథ. ఇప్పుడు మీరు చూస్తుంటారు సినిమాలలో, పుస్తకాల్లో ఎన్నో కథలు రాయబడుతుంటాయి. అవన్నీ అబద్ధాలా? కాదు, అవన్నీ కల్పన, ఫిక్షన్. కాబట్టి ఇది అట్లా కాదు, ఒక అబద్ధాన్ని చెప్పి మనం ఏదో బయటపడ్డం, అట్లా దాన్ని ఈ పేరుతో థింకప్ అని చెప్తారు. థింకప్ అంటే టు క్రియేట్ ఆర్ ఇన్వెంట్ ఏ ఫాల్స్ స్టోరీ అండ్ అన్రిలయబుల్ స్టోరీ. ఏం రాశాను? వీ నీడ్ టు థింకప్ ఎన్ ఎక్స్క్యూజ్ ఫర్ గోయింగ్ హోమ్ లేట్. ఇంటికి ఆలస్యంగా వెళుతున్నాం, ఖచ్చితంగా అమ్మ మందలిస్తుంది. అప్పుడు అమ్మకు చెప్పడానికి మనం ఒక కథను తయారు చేసుకోవాలి. ఇప్పుడే అప్పుడు చెప్పాను కుకింగ్ స్టోరీస్ అని. ఇదే కుక్ స్టోరీస్, ఇన్వెంట్ స్టోరీస్ అంటే ఇన్వెంట్ ఫాల్స్ స్టోరీస్. దో దే ఆర్ నాట్ ట్రూ, దే ఆర్ నాట్ దేర్, దే హ్యావ్ నాట్ హ్యాపెండ్, బట్ యూ టెల్ దెమ్ యాజ్ ఇఫ్ దే వర్ హ్యాపెండ్. అలాగా టు థింకప్ అంటే టు క్రియేట్ ఏ బేస్లెస్ ఫాల్స్ స్టోరీ టు ఎస్కేప్ ఏ ట్రబుల్. నౌ 114 అండి. టచ్అప్. టచ్అప్ అంటే తెలుగులో దీని అంటారనమాట. తెలుగులో మంచి పదం ఒకటి ఉంది, తుది మెరుగులు దిద్దుట అని. తుది మెరుగులు దిద్దుట అంటే అంతా అయిపోయినాక, ఏదైనా ఒక ఉదాహరణకు ఒక వ్యక్తికి మేకప్ చేస్తున్నారు, అలంకరిస్తున్నారు, అంతా అయిపోయింది, ఇంక వెళ్ళొచ్చు అక్కడ నుంచి. అప్పుడు ఇంకేదో చిన్నగా అట్లా గుడ్డ తీసుకొని అట్లా అంటారు, ఒక బ్రష్తో అట్లా అంటారు చివరిది. అది చెయ్యకపోయినా ఏమి ఇబ్బంది ఏం లేదు, కానీ అది కూడా చేస్తే ఇంకా అయిపోయింది, ఫైనల్ టచెస్ ఇచ్చేశారు అని మనం కూడా అంటుంటాం. స్క్రిప్ట్ తయారైందా మూవీకి, ఫైనల్ టచెస్ ఇస్తున్నారు అంటారు. దాన్ని ఇంగ్లీష్లో ఇంకొక ఇడియమాటిక్ యూసేజ్ ఉంది, కాస్మోటిక్ చేంజెస్ అని. ఇందాక చెప్పానే, ఏదో అట్లా ముఖం మీద కనడము, ఏదో ఐబ్రో సెట్ చేస్తుంటారు కదా, దీన్ని కాస్మోటిక్ చేంజెస్ అంటే సీరియస్గా చేసే చేంజెస్ కాదు, పైన మెరుగులు దిద్దేది. అట్లాగా ఏం రాశాను? ద మినిస్టర్ హ్యాజ్ టచ్డ్ అప్ ది బడ్జెట్ ప్రజెంటేషన్. నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెడతారు. ఆమె కూర్చొని అన్నీ రాయొద్దాన్ని, ఆమె తన యొక్క సెక్రటరీస్తో, ఎక్స్పర్ట్స్తో డిస్కస్ చేస్తారు. చేసిన తర్వాత దాని అంతటినీ రాసేవాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు, ఫినాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళంతా రాస్తారు. అన్నీ ఆమె ఒకసారి చెక్ చేస్తారు. ఏదో ఒక చోట ఇది ఇట్లా చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది, చిన్న చిన్న మార్పులు చేస్తారు. వాటినే టచింగ్ అప్ అని అంటారు. తుది మెరుగులు దిద్దుట, టు మేక్ ది ఫైనల్ అడ్జస్ట్మెంట్స్, ఇంప్రూవ్మెంట్స్. అట్లా ద మినిస్టర్ హ్యాజ్ కాబట్టి టచ్డ్ అప్ ది బడ్జెట్ ప్రపోజల్స్ ఆర్ ద బడ్జెట్ ప్రజెంటేషన్ టు బీ మేడ్ టుమారో. అట్లా కాస్మోటిక్ చేంజెస్, తుది మెరుగులు దిద్దుతున్నారు అని అర్థం. ఓకే, 115 అండి. టర్న్అవుట్. దీనికి కూడా 3 మీనింగ్స్ ఉన్నాయి. ఒకటి టు ఎండ్ అప్, రెండవది టు స్విచ్ ఆఫ్ ఎ ల్యాంప్ ఆర్ ఏ బల్బ్ ఆర్ లైట్, మూడవది టు ప్రొడ్యూస్. ఇంపార్టెంట్, టర్న్అవుట్. టీకి వచ్చేసాము ఇప్పుడు. అంటే టచ్అప్ అట్లాంటిదే.
టీతో ఎందుకో చెప్తున్నా, టీకి వచ్చినామంటే కనుక అర్థం వచ్చి ఇప్పుడు టీ ఎండ్ అయ్యే చోటికి వచ్చాము. ఇప్పుడు టీ దాదాపుగా అయిపోతుంది, ఇంకా లెటర్ టీతో అయిపోతున్నాయి. సరే, టు ఎండ్ అప్, టు స్విచ్ ఆఫ్ ఎ బల్బ్ ఆర్ ఎ ల్యాంప్ ఆర్ ఎ లైట్, టు ప్రొడ్యూస్. ముందుగా చూడండి, హీ టర్న్డ్ అవుట్ టు బి ఇన్నోసెంట్. టు ఎండ్ అప్ అర్థం ఏంటి? ముగించుట కాదు. ఒకరినెవరో మనము అతడే హంతకుడు అనుకున్నాము, చివరికి తేలింది ఏమిటంటే అతడు అమాయకుడు అని. లేదా అమాయకుడు అనుకున్నాము, తేలింది ఏమిటి? అతనే హంతకుడు అని. హీ టర్న్డ్ అవుట్ టు బీ ఏ మర్డరర్ దో వీ థాట్ హీ వాజ్ ఎన్ ఇన్నోసెంట్ మ్యాన్. ఆర్ వీ థాట్ హీ వాజ్ ఎ మర్డరర్ బట్ ఎండెడ్ అప్ యాజ్ ఎన్ ఇన్నోసెంట్. టర్న్డ్ అవుట్ టు బీ అన్ ఇన్నోసెంట్. మనుషులకే కాదు, దేనికైనా చెప్పొచ్చు. ఒక మూవీలో కూర్చున్నారు చూద్దామని, బోర్ కొడుతోంది ఫస్ట్లో, అనవసరంగా వచ్చామే అనుకుంటున్నారు. అలా అనుకుంటుంటే కొంచెం మార్పు కనపడుతుంది సినిమాలో. అలా అనుకుంటూ మార్పు కనపడుతుంది, కొంచెం ఎగ్జైటింగ్గా మారుతుంది. రాను 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 అది మీరు ఒక నిమిషం కూడా తల తిప్పుకోలేనంత ఎగ్జైటింగ్గా మారిపోయింది మూవీ అంతా కూడా. అప్పుడు చెప్పొచ్చు, దిస్ ఫిలిం విచ్ ఐ థాట్ వాజ్ ఎ బిగ్ బోరింగ్ వన్ టర్న్డ్ అవుట్ టు బీ ఏ సస్పెన్స్ థ్రిల్లర్ ఇన్ ది ఎండ్. బోర్ కొడుతుంది అనుకున్న మూవీ అయిపోయేటప్పటికి అసలు ఒంటి మీద వెంట్రుకలు నిక్క పొడుచుకునేంతటి సస్పెన్స్ థ్రిల్లర్గా మారిపోయింది అని. అంటే అలా ఎండ్ అయింది, అలా రూపాంతరం చెందింది, అలా చేంజ్ అయింది అని. చిన్నప్పుడు మొద్దబ్బాయి అనుకున్న థామస్ అల్వా ఎడిసన్ పెద్ద అయినాక జీనియస్ అయిపోయాడు. అవునా? థామస్ అల్వా ఎడిసన్ హూ వాజ్ కాల్డ్ ఏ డన్స్, DUNCE అంటే మొద్దబ్బాయి, చవట, దద్దమ్మ అని. He was called a dunce by his class teacher, but he turned out to be one of the greatest geniuses of all time in the history of science. అట్లా సుమారుగా 1329 కొత్త విషయాలు సైన్స్లో కనుక్కున్న వ్యక్తిగా థామస్ ఎడిసన్ మారిపోయాడు. In the beginning, he was sent out of school because his teacher called him a dunce. సరే, అలా ఇలా ఉన్నవాడు అలా అయిపోయాడే అని చెప్పేశాను. ఇంటెలిజెంట్గా ఉన్నవాడు డన్స్ కూడా అయిపోవచ్చు ఒక్కోసారి. ఓకే దెన్ సెకండ్ మీనింగ్ ఏమిటి? టు స్విచ్ ఆఫ్ ఎ ల్యాంప్. నేను నిద్రపోవాలి, ఇంత వెలుతురు భరించలేను, ఎవరైనా దీన్ని ఆర్పేయండి అన్నప్పుడు చెప్పొచ్చు. టర్న్ అవుట్ ద బల్బ్ బిఫోర్ యూ గో టు బెడ్. నువ్వు పడుకునే ముందు బల్బ్ ఆఫ్ చెయ్యి. టర్న్ అవుట్ ద బల్బ్ బిఫోర్ యూ గో టు బెడ్. ఫ్యాన్ని ఆర్పండి అంటే టర్న్ ఆఫ్ అని చెప్పాలి, OFF. టర్న్ అవుట్ ఫ్యాన్కి చెప్పకూడదు. సిస్టమ్కి మరి టర్న్ ఆఫ్ చెప్పొచ్చు, కంప్యూటర్ సిస్టమ్కి టర్న్ ఆఫ్, రేడియో కూడా చెప్పొచ్చు, టీవీకి కూడా చెప్పొచ్చు. రైట్, టర్న్ అవుట్ ద బల్బ్ బిఫోర్ యూ గో టు బెడ్. మూడవది ఏం రాశాను? టు ప్రొడ్యూస్ అంటే ఉత్పత్తి చేయుట, పండించుట. చూడండి, దే టర్న్ అవుట్ 4 శారీస్ ఏ వీక్. వాళ్ళు వీవర్స్ అంటే చేనేత పని చేస్తారు, వారానికి 4 చీరలు నేస్తారు. కాబట్టి దే టర్న్ అవుట్ 4 శారీస్ ఏ వీక్ ఇన్ 7 days. 3 టర్న్అవుట్కి గుర్తుపెట్టుకోండి. టర్న్ అప్, దీనికి కూడా మళ్ళీ 3 మీనింగ్స్. ఒకటి టు ఇంక్రీజ్ ది వాల్యూమ్, ఇందాక చెప్పాను రేడియో వాల్యూమ్ పెంచండి లేక ఆర్పేయండి, అట్లా పెంచండి అని టర్న్ అప్. ఇంకొకటి వచ్చి టు అరైవ్, వచ్చేది, పిలిచారు కొందరు వచ్చారు. మూడవది టు అరైవ్, ఉత్త అరైవ్ కాదు, సడన్గా వచ్చేది. 2, 3 కొంచెం దగ్గరగా ఉంటాయి, ఒక డిఫరెన్స్ అయితే ఉంది, చెప్తాను. ముందుగా ఫస్ట్ ఏమది? వాల్యూమ్ పెంచడం, ఒక దాని యొక్క సౌండ్ని ఎక్కువ చేయడం. ఐ లవ్ దిస్ సాంగ్, సమ్వన్ టర్న్ అప్ ది రేడియో. నాకు ఈ పాట అంటే చాలా ఇష్టం, అది వస్తోంది ఇప్పుడు, దయచేసి ఎవరైనా వాల్యూమ్ పెంచరా అంటే పెంచుతారా, పెంచండి అని అర్థం. నచ్చలేదనుకోండి సన్నగా పెట్టుకుంటాం, నచ్చితే కొంచెం ఎక్కువ పెంచి సౌండ్ వింటాం. ఐ లవ్ దిస్ సాంగ్, సమ్వన్ ప్లీజ్ టర్న్ అప్ ద రేడియో. సెకండ్, ఓన్లీ ఎ ఫ్యూ టర్న్డ్ అప్ ఫార్ హిజ్ వెడ్డింగ్. ఓన్లీ ఎ ఫ్యూ టర్న్డ్ అప్ ఫార్ హిజ్ వెడ్డింగ్. పిలిచాడు పెళ్ళికి అందరినీ, కానీ కొద్దిమందే వచ్చారు. ఓన్లీ ఎ ఫ్యూ అరైవ్డ్. మరి మూడవది కూడా రాశారే అరైవ్ అని. సడన్లీ ఎందుకు రాశారు అంటే, మీరు కొన్ని నెలలుగా ఇంకా కొన్ని ఏళ్ళుగా కొందరిని చూడలేదనుకోండి, మీరు మీ ఫ్రెండ్సో లేకపోతే మీ బంధువులో ఎవరినో చూడలే, కొన్ని నెలలు ఏళ్ళు అయిపోయింది.
అనుకోకుండా వాళ్ళు కనపడ్డారనుకోండి, వచ్చారనుకోండి మీ ఇంటికో ఇంకో చోటుకో, మీరు చూశారనుకోండి, అప్పుడు యూ కెన్ సే టర్న్ అప్. ఐ హ్యావెంట్ సీన్ మై ఫ్రెండ్ ఫర్ సెవరల్ మంత్స్, సడన్లీ హీ హ్యాస్ టర్న్డ్ అప్ అట్ మై హౌస్. నేను నెలల తరబడి నా ఫ్రెండ్ని చూసిండలేదు, అకస్మాత్తుగా ఇంటికి వచ్చేసేటప్పటికి నేనే ఆశ్చర్యపోయాను. చెప్పి వస్తే ఆశ్చర్యం ఉండదు, చెప్పకుండా వచ్చారు కాబట్టి ఆశ్చర్యపోయాను. అందుకే సడన్గా అరైవ్ అయినా కూడా టర్నప్ చెప్పొచ్చు. ఓకే, 3 మీనింగ్స్ అండి. ఇంక్రీజింగ్ ద వాల్యూమ్ ఆఫ్ ఏ రేడియో ఆర్ ఏ ట్రాన్సిస్టర్ ఆర్ ఈవెన్ టెలివిజన్, అండ్ టు అరైవ్ ఆఫ్టర్ బీయింగ్ ఇన్వైటెడ్. మూడవది టు అరైవ్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఆర్ సడన్లీ వితౌట్ ఎనీ ఇంటిమేషన్. యూజప్, ఒకదాన్ని పూర్తి చేసేస్తే, ఇంక మళ్ళీ వాడుకోవడానికి లేకుండా చేసేస్తే, అంతా ఖర్చు చేసేస్తే, వాడేస్తే యూజప్ అంటారు. ద కిడ్స్ హ్యావ్ యూజ్డ్ అప్, హ్యావ్ కాబట్టి యూజ్డ్ అప్ ఆల్ ది టూత్ పేస్ట్. బాత్రూంలో టూత్ పేస్ట్ ఉంటే ఆ పిల్లలు వెళ్ళి మొత్తం దాన్ని నొక్కి పడేసి మొత్తం పిండేసి అంతా ఏదో వాడేశారో పళ్ళు దొమ్ముకున్నారో ఇవి తినేస్తే కూడా తెలియదు, మొత్తం వాడి పారేశారు, ఇంకేం వాడుకోవడానికి లేదు అక్కడ. యూజ్డ్ అప్, టోటలీ ఫినిష్డ్. కాబట్టి ద కిడ్స్ హ్యావ్ యూజ్డ్ అప్ ఆల్ ద టూత్ పేస్ట్, ద 2 బాయ్స్ హ్యావ్ యూజ్డ్ అప్ ఆల్ ద చాకోలెట్. లేక ద 3 బ్రదర్స్ హ్యావ్ ఆర్ ద ఫ్యామిలీ చిల్డ్రన్ ఇన్ ద ఫ్యామిలీ హ్యావ్ యూజ్డ్ అప్ ఆల్ ద ఫుడ్ ఇన్ ద కిచెన్. ఇట్లాగా అంతా తినేశారు, అంతా వాడేశారు అని. నెక్స్ట్ యూకి వచ్చినాం కదండి. ఇప్పుడు వీకి వస్తున్నాం. వి యూతో తక్కువ ఉన్నాయి. నౌ వీర్ అవే. వీర్ అవే అంటే ఆర్డినరీలీ సెంటెన్స్ మీనింగ్ పడలేదేమో, బహుశా నేనే రాయలేదేమో, ఇక్కడ రాస్తాను చూడండి. వీర్ అవే అంటే కనుక యూ డోంట్ షో ఇంట్రెస్ట్, యూ అవాయిడ్. టు అవాయిడ్ లేక టు నాట్ షో ఇంట్రెస్ట్. టు నాట్ షో ఇంట్రెస్ట్ ఆర్ టు అవాయిడ్ చెప్పొచ్చు. ఇంకా దీన్ని మీరు టు కీప్ అవే కూడా చెప్పొచ్చు, టు కీప్ అవే కూడా అనొచ్చు. మామూలుగా నేను బ్లాక్ బస్టర్ హిందీ మూవీస్కి దూరంగా ఉంటాను అంటే చూడను అని. ఐ డోంట్, ఇంకా చెప్పొచ్చు కావాల్సింటే, రాశాను కదా, రాశానులేండి. నాట్ టు టేక్ ఇంట్రెస్ట్, టు షో నో ఇంట్రెస్ట్, టు అవాయిడ్ సీయింగ్ వాచింగ్ సంథింగ్, టు కీప్ అవే ఫ్రమ్ సంథింగ్, అట్లా. బికాజ్ యూ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. సో టు వీర్ అవే ఫ్రమ్ అంటే టు బీ అవాయిడింగ్ సర్టన్ థింగ్స్, నాట్ టు గో దేర్, నాట్ టు టేక్ ఇంట్రెస్ట్ ఇన్ వాచింగ్ దెమ్. సో ఆర్డినరీలీ ఐ వీర్ అవే ఫ్రమ్ ద బ్లాక్ బస్టర్ హిందీ మూవీస్ అంటే చాలా ఫైట్స్, ఇంకా క్రైమ్, వైలెన్సు, పాటలు, పెద్ద పెద్ద సెట్టింగ్స్, భారీ యాక్ట్రెసెస్ అంటే పెద్ద ఫాలోయింగ్, వాళ్ళందరూ యాక్ట్ చేసిన ఫిలిమ్స్ని బ్లాక్ బస్టర్, క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఖర్చు పెట్టారు సినిమా తీయడానికి. బాహుబలి 1, 2 అట్లాంటి వాటి బ్లాక్ బస్టర్ మూవీస్ని మామూలుగా నేను చూడను. ఐ డోంట్ లైక్ దట్. రైట్ దెన్. ఇంపార్టెంట్ అండి, చాలామంది కనుక్కోలేరు వీర్ అవే అంటే. ఓకే, కీప్ అవే అంటే కనుక్కుంటారు కానీ వీర్ అవే అంటే కనుక్కోలేరు, కాబట్టి గుర్తుపెట్టుకోనండి. వౌచ్ ఫార్. వౌచ్ అంటే ఒక అర్థం వచ్చి ఇక్కడ ఒకదాని పట్ల పట్టింపు ఉండేది, ఒకదానిని గట్టిగా అనుకొని చేయడం అనే అర్థం ఉంది. వౌచ్ ఫార్ అంటే ఒక దాని మీద నమ్మకం పెట్టుకోవచ్చు, అది ఇలా అవుతుందని నమ్మవచ్చు, గ్యారంటీ పెట్టుకోవచ్చు. భరోసా అంటామే తెలుగులో, అది దగ్గరగా ఉండే పదం తెలుగులో భరోసా. ఏం రాశాను? టు ఎక్స్ప్రెస్ కాన్ఫిడెన్స్ ఆర్ గ్యారంటీ సంథింగ్. మనం ఏదైనా షాప్కి వెళ్ళి వస్తువు కొంటాం, ఫ్యాన్, రెఫ్రిజిరేటర్ ఇట్లాంటివి కొన్నప్పుడు గ్యారంటీ ఉందా అంటారు. గ్యారంటీ ఎన్నేళ్ళు? 2 years 3 years అడుగుతారు, వాళ్ళు ఏదో 1 year అంటారు. సో అట్లా గ్యారంటీ అంటే భరోసా ఇస్తాం, డ్యూరబిలిటీ ఉంటుంది 1 year దాకా, ఏం రిపేర్స్ రావు, వచ్చినా మేము చేసిస్తాం, రావు వచ్చినా చేసిస్తాం అట్లా. అందుకే వౌచర్ అని కూడా అంటుంటారు. వౌచర్ అంటే కనుక మీరు మా దగ్గర కొన్నారు, మేము మీకు ఇంత గ్యారంటీ ఇస్తున్నామని మీకు ఒక చిన్న కాగితం కూడా ఇస్తామంటే అది వౌచర్. కొందరు వోచర్ అంటుంటారు, యూ కెన్ సే వెరీ క్లోజ్. సో అట్లా యూ కెన్ గివ్ యువర్ హౌస్ కీస్ టు అభయ్. అభయ్ అనే వాడికి మీరు ఆ పక్కింట్లో ఉంటారే వాళ్ళు, అతనికి ఇవ్వచ్చు మీరు. ఎందుకంటే యూ కెన్ వౌచ్ ఫర్ హిమ్, యూ కెన్ డిపెండ్ ఆన్ హిమ్, యూ కెన్ కీప్ కాన్ఫిడెన్స్ ఇన్ హిమ్,
యూ కెన్ ట్రస్ట్ హిమ్ అని అర్థం. అట్లా వౌచ్ ఫార్ టు ఎక్స్ప్రెస్ కాన్ఫిడెన్స్ ఇన్ సంబడి ఆర్ ఇన్ సంథింగ్. ఇంపార్టెంట్ అండి వౌచ్ ఫార్. వెయిట్ ఆన్ లేదా వెయిట్ అపాన్ రెండు ఒకటే అర్థం ఇస్తాయి. ఒకటి ఏమిటంటే ఏదైనా మనకు సౌకర్యం కావాలి, అది అడిగాము, వాళ్ళది కల్పించే వరకు వెయిట్ చేయుట. ఇంకొకటి వచ్చి ఎక్కడైనా హోటల్లోనో రెస్టారెంట్లోనో అట్లాంటి చోట మనం పోయి కూర్చుంటేనే మీకు ఏం కావాలో వస్తారు అక్కడ వెయిటర్స్ వాళ్ళు వచ్చి మనం అక్కడ ఎంతసేపు ఉండి ఏమేమి తింటామో అదంతా అయిపోయి బిల్లు చేతికి ఇచ్చేంత వరకు వాళ్ళు మన మీద దృష్టి పెట్టి ఉంటారు. అంటే మనం ఇంకా ఒక టేబుల్ కూర్చున్నామంటే ఆ టేబుల్ ఎవరికి అలాట్ చేశారో, ఏ వెయిటర్కి అలాట్ చేశారో అతనే చూసుకుంటాడు. మీరు ఇతని కాకుండా వేరే వాళ్ళని పిలిచాల్సిన పని లేదు, ఇతనే అన్నీ చూసుకుంటుంటాడు. అక్కడ దగ్గరలోనే ఉంటాడు. మీ తింటున్న పదార్థాలు ఏమైనా అయిపోతే తీసుకొస్తాడు, కావాలా అడుగుతాడు. అది కేవలం హోటల్ రెస్టారెంట్లోనే కాదు, ఇంట్లో కూడా అమ్మగారు వడ్డిస్తుంటే షీ వెయిట్స్ అపాన్ ది అదర్ మెంబర్స్ ఆఫ్ ది ఫ్యామిలీ. చూసి తెలుసుకుంటూ ఉంటుంది, వీళ్ళకి ఐటమ్ ఇవ్వాలా, అప్పుడు వడ్డిస్తుంటారు. మీరు చేస్తుంటారు అట్లా. ఫస్ట్ మీనింగ్, దే యూజువల్లీ వెయిట్ ఆన్ ది ఏఐఆర్ ఫర్ కంప్లీట్ స్టోరీ. ఏఐఆర్ ఆల్ ఇండియా రేడియో. మామూలుగా వీళ్ళు అంటే వాళ్ళు ఏదో బహుశా రచయితలో లేకపోతే కానీ కామెంటేటర్స్ అయింటారు. వాళ్ళు మామూలుగా మొత్తం విషయాన్ని రేడియో ద్వారా తెలుసుకోవడానికే వాళ్ళు వేచి ఉంటారు. వాళ్ళకు రేడియో ద్వారా ఆ సౌకర్యం ఉంది, ఆ రేడియోలో ఆ వార్త వచ్చేంత వరకు వాళ్ళు దాన్ని వెయిట్ చేస్తుంటారు. సో దే ఆర్డినరీలీ ఆర్ యూజువలీ వెయిట్ ఆన్ ది ఆల్ ఇండియా రేడియో ఫర్ ద కంప్లీట్ స్టోరీ. మనం ఒక్కోసారి ఎవరో చెబితే నమ్మము, అది ఏదైనా పేపర్లో వస్తేనో వార్తల్లో చెబితే నమ్ముతాం కదా, అట్లాగా. ఐ వెయిట్ ఆన్ దూరదర్శన్ ఫర్ కన్ఫర్మేషన్. ఇది నిజమేనా అని తెలుసుకోవాలంటే దూరదర్శన్ కోసం నేను వెయిట్ చేస్తాను. ఎందుకు? దూరదర్శన్ గవర్నమెంట్ అఫీషియల్, అది అందులో వచ్చేది పక్కాగా ఉంటుంది. రూమర్లు అట్లాంటి వాటిని ప్రసారం చెయ్యరు వాళ్ళు. సో దూరదర్శన్ వార్తలు విన్నాక ఓకే జరిగింది, అది నిజమే అని నమ్ముతారు వాళ్ళు, లేక నమ్ముతాను నేను. ఐ వెయిట్ ఆన్ దూరదర్శన్ ఫార్ ది కంప్లీట్ స్టోరీ ఆఫ్ దిస్ డెవలప్మెంట్. ఇంకోటి, హీ వెయిట్స్ ఆన్ ఆర్ అపాన్ వెన్ ఎవర్ వీ గో టు దట్ హోటల్. మేము ఎప్పుడైనా హోటల్కి వెళ్ళని ఆ వెయిటరే మా టేబుల్ దగ్గరికి వస్తాడు. మేము వెళ్ళిన ప్రతిసారి కూడా ఆ వెయిటరే మమ్మల్ని చూసుకుంటాడు, పోగానే గుర్తుపడతాడు, మేము అతన్ని గుర్తుపడతాం. సో ఆయన ఎప్పుడు పోయినా ఆయనే మాకు టేబుల్ దగ్గర సర్వ్ చేస్తుంటాడు అని అర్థం. ఎక్కువగా దీన్ని అడుగుతుంటాడు వెయిట్ ఆన్ వచ్చినప్పుడు. అందుకే వెయిట్ చేసేవాళ్ళు వెయిటర్స్ అట్ ద హోటల్స్. నెక్స్ట్ అండి, వార్డ్ ఆఫ్. మళ్ళీ ఇంపార్టెంట్ ఇది. ఒకటి జరగకుండా ఆపడాన్ని వార్డ్ ఆఫ్ అంటారు. ఏమని? వీ షుడ్ టేక్ ప్లెంటీ ఆఫ్ విటమిన్ సి. ఎందుకు? మనం దండిగా విటమిన్ సి తీసుకోవాలి. చీనీ పళ్ళలో, కమలా పళ్ళలో, నిమ్మ పళ్ళలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. సో వీ షుడ్ టేక్ ప్లెంటీ ఆఫ్ విటమిన్ సి. ఎందుకు? టు వార్డ్ ఆఫ్ ఆల్ టైప్స్ ఆఫ్ కోల్డ్. అన్ని రకాల జలుబులకు దూరంగా ఉండాలి, అన్ని రకాల జలుబులను నిరోధించాలి, ఎదుర్కోవాలి అంటే వీ షుడ్ వార్డ్ ఆఫ్ కోల్డ్. హౌ? బై టేకింగ్ ఇన్ బై కన్జ్యూమింగ్ విటమిన్ సి. అవునా? విటమిన్ సి తీసుకుంటే మనకు ఈ రకరకాల జలుబులు రావు. విటమిన్ డి తీసుకుంటే మనకు ఎముకల పటుత్వం వస్తుంది, రెసిస్టెన్స్ పెరుగుతుంది, ఎముకల బలహీనత కూడా తగ్గుతుంది, బలం అవుతాయి అని. అందుకే సూర్యరశ్మిలో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. రోజుకు 30 నుండి 40 నిమిషాల సేపు సూర్యరశ్మిలో, అది కూడా ఏమిటి, ఉదయం 6:30 నుంచి 10 గంటల లోపల ఉండే సూర్యుడిలో ఉండే వాళ్లకు విటమిన్ డి మాత్రలు వేసుకోవాల్సిన అవసరమే లేదు. అది ఫ్రీగా భగవంతుడే ఇచ్చిన విటమిన్ డి. అది పుష్కలంగా సూర్యరశ్మి ఉంటుంది. అందుకనే విటమిన్ డి కావాలనుకుంటే సన్ రైజ్ని నుంచి 10 o'clock దాకా ఎండలో గడపడం మంచిది, కనీసం 40 minutes. ఓకే, అట్లాగా వీ షుడ్ టేక్ ప్లెంటీ ఆఫ్ విటమిన్ సి టు వార్డ్ ఆఫ్, టు కీప్ అవే, టు ప్రివెంట్ ఆల్ టైప్స్ ఆఫ్ కోల్డ్ అంటే జలుబు. నెక్స్ట్ 122 అండి. వేర్ డౌన్ ఆర్ వేర్ డౌన్. ఇప్పుడు మామూలుగా వేర్ అంటే
ధరించుట అని మీనింగ్ వస్తుంది, అది కూడా ఉంది, టు పుట్ ఆన్ అని. ఇంకొకటి ఇక్కడ రాశాను, అదేమిటి, టు టేక్ సమ్వన్ టు మేక్ సమ్వన్ టైర్డ్. ఎవరినైనా మనము అలసిపోయేలాగా చేస్తే, వాళ్ళ చేత ఎక్కువ పని చేయిస్తే, వాళ్ళని మరీ మరీ విసిగిస్తే, వాళ్ళు సైకలాజికల్గా కానీ ఫిజికల్గా కానీ అలసిపోతే అది వేర్ డౌన్ అంటారు. చూడండి ఏం రాశాను, ద బేబీస్ కంటిన్యూస్ క్రయింగ్ మేక్స్ మీ వేర్ డౌన్. ఒక బేబీ ఎక్కువసేపు ఏడుస్తూనే ఉంటే ఆ బేబీ యొక్క వాళ్ళ అమ్మకో వాళ్ళ నాన్నకో చాలా వాళ్ళు అలసిపోయినట్టు అనిపిస్తుంది, విసుగు వస్తుంది, శక్తి అంతా పోయి నీరసంగా అయిపోతారు దాన్ని ఓదార్చలేక. ఆపదు ఏడుపు అనమాట. అట్లా ఉంటే ఒకసారి చేస్తే పర్లేదు కానీ ఖచ్చితంగా సహనంగా ఉంటారు. కానీ రోజు అదే వ్యవహారం అయితే ఎవరికైనా కొంచెం విసుగు వస్తుంది, అసహనం ఏర్పడుతుంది. అట్లా వీర్ డౌన్. రైట్ దెన్, ఇది WEAR, అది VEER, వీర్ అవే అంటే నాట్ టు టేక్ ఇంట్రెస్ట్ ఇన్ సర్టన్ థింగ్, టు అవాయిడ్ సమ్. ఇది WEAR, వేర్ డౌన్, టు మేక్ సమ్ వన్ టైర్డ్, ఎగ్జాస్టెడ్, ఫెటీగ్. నౌ 123 వేర్ అవుట్, మళ్ళీ ఇంపార్టెంట్, మళ్ళీ వేర్తోనే ఇంపార్టెంట్, ఎందుకంటే 2 మీనింగ్స్ ఉన్నాయి. ఒకటేమో ముందు చెప్పిన దానికి దగ్గరగా ఉంటుంది, వీర్ డౌన్కి దగ్గరగా ఉంటుంది. ఇది వచ్చి ఇది కాకుండా ఇంకోటి ఉంది, టు బికమ్ అన్యూజబుల్, వాడుకోవడానికి ఇంకా పనికి రాదు ఇది, అట్లా ఉంటే దాన్ని వీర్ డౌన్ అని వీర్ అవుట్ అని అంటారు. దీని V3 ఫారము ఓర్న్ అవుట్, వీర్ ఓర్ V2 WORE, ఓర్న్ WORN V3 పాస్ట్ పార్టిసిపల్. ముందుగా ద డోర్ కార్పెట్ ఈజ్ వీరింగ్ అవుట్, డోర్ దగ్గర వేసిన కార్పెట్ చాలా రోజుల నుంచి వాడుతున్నాం కాబట్టి దాని దార పోగులన్నీ ఊడొస్తున్నాయి. ఇట్ ఈస్ వీరింగ్ అవుట్ అంటే ఇంకా ఒక 2-3 రోజుల తర్వాత ఇంకా వాడడానికి పనికిరాదు. ఇట్ కెనాట్ బి యూజ్డ్, ఇట్ ఈస్ అన్యూజబుల్ నౌ. అంటే మళ్ళీ వాడుకోలేనంతగా దెబ్బతింటే అది వీర్ అవుట్. ఇట్ హెస్ బికమ్ అన్యూజబుల్. ఒకటే డ్రెస్సునే రోజు వేసుకుంటుంటే ఇట్ వీర్స్ అవుట్. అట్లా. రెండో ఎగ్జాంపుల్, టు బికమ్ టైర్డ్. ఏం రాశాను, దే అపియర్, ఇందాక చెప్పానే ఓర్న్ అవుట్ ఆఫ్టర్ దేర్ లాంగ్ జర్నీ. ఏదైనా ఒక జర్నీని చాలా రోజుల పాటు చేస్తే, అది కూడా ఏమిటి, కొంచెం రోడ్లు బాగలేకుండా పోతే, ఏదైనా వర్షం పట్టుకుంటే, ఏదైనా మధ్యలో వెహికల్ ప్రాబ్లమ్స్ వచ్చినా, అనేక బస్సులు మారాల్సి వచ్చి ప్రయాణం చేయాల్సి వస్తే సహజంగా ఎవరైనా సరే అలసిపోతారు. కాబట్టి దే అపియర్ ఓర్న్ అవుట్. చూస్తే ఏదో యుద్ధానికి పోయించిన వాళ్ళ కనపడుతున్నారు. సో దే అపియర్ ఓర్న్ అవుట్. మనం కూడా ఎక్కువసేపు గాలిలో తిరిగి ఇంటికి వస్తే, ఎండలో తిరిగి ఇంటికి వస్తే వీ అపియర్ ఓర్న్ అవుట్. ముఖం కొంచెం నల్లగా ఉంటుంది, జుత్తు కాస్త చెదిరిపోయి ఉంటుంది, దుమ్మంతా పడి ముఖం అంతా కూడా కొంచెం బరువుగా అనిపిస్తుంది, అనీజీగా, ఇదంతా కలిపి ఓర్న్ అవుట్. అట్లా. కాబట్టి దే అపియర్ ఓర్న్ అవుట్ ఆఫ్టర్ దేర్ లాంగ్ జర్నీ ఆర్ ఆఫ్టర్ దేర్ టీడియస్ జర్నీ ఆర్ కంబర్సమ్ జర్నీ, టైర్సమ్ జర్నీ. రైట్ దెన్ 124 అండి. విప్ అప్. విప్ అప్ అంటే మనం ఏదో, విప్ అంటే కొరడా, చలకోల్ లాంటిది. విప్ అంటే అదే అనుకుంటాం. ఇంకో విప్ ఉంది, విప్ జారీ చేశారు అంట పార్లమెంట్లో. అంటే పార్టీ హైకమాండ్, పార్టీ అధిష్టానము తన ఎమ్మెల్యేలకో ఎంపీలకో ఒక ఇన్స్ట్రక్షన్ పంపిస్తుంది, రేపు ఎటు తిరిగి మీరు పార్లమెంటుకు గైర్హాజరు కాకూడదు, మీరందరూ ప్రజెంట్ అయి ఉండాలా, యాబ్సెంట్ అయితే చర్య తీసుకోబడుతుంది అనే లైన్ని కూడా విప్ అని అంటారు. ఒక అఫీషియల్ ఇన్స్ట్రక్షన్ వార్నింగ్ సంబడి నాట్ టు మిస్ ది డేస్ ప్రొసీడింగ్స్, అది కూడా విప్. ఇది విప్ అంటే కనుక ఆ అర్థం కాదు. ఏదైనా పదార్థాన్ని త్వరగా వండితే దాన్ని కూడా విప్ అప్ అంటారు. అంటే కొరడాతో ఒకసారి చల్లని కొట్టేందుకు టైం ఎక్కువ పట్టదు, అంత త్వరగా ఎవరైనా ఒక వంట పదార్థం తయారు చేస్తే విప్ అప్ అంటారు. ఏమంటారు, ఏం రాశాను, ఐ కెన్ విప్ అప్ సంథింగ్ టు ఈట్ ఇఫ్ యూ ఆర్ హంగ్రీ. నీకు ఆకలేస్తుంటే చెప్పు, త్వరగా ఏదైనా వండేస్తాను. అవునా? అట్లా విప్ అప్ అంటే. 125 అండి. ర్యాప్ అప్. మీకు తెలుసు, ర్యాపర్ అంటే కనుక ఒక కవర్ లాంటిది, అట్ట. ర్యాపర్ దెబ్బతినింది, ర్యాపర్ వేయండి దీనికి అంటారు కదా, దాని వర్బ్ ఫార్ము ర్యాప్. కవర్ చేయడం లేక ఎంక్లోజ్, మూత వేయడం. పుస్తకానికి అట్ట వేస్తే భద్రంగా ఉంటుంది, ఇంకొద్ది రోజులు బాళికి వస్తుంది. అట్లాగా టు కవర్ ఆర్ టు ఎంక్లోజ్. ఏం రాశాను, షీ ఈజ్ బిజీ ర్యాపింగ్ అప్ హర్ ప్రజెంట్స్.
ఏదో అకేషన్లో ఆమెకు చాలా బహుమానాలు వచ్చినాయి, ప్రజెంట్స్ అన్నిటినీ ఆమె ఒక పెట్టెలో పెట్టి మూత పెడుతోంది. షీ ఈజ్ కవరింగ్ దెమ్, షీ ఈజ్ ఎంక్లోజింగ్ దెమ్ ఇన్ ఏ బాక్స్ సో దట్ దే కెన్ బి సేఫ్. అలా. అంతేకాదు, మీరు ఎప్పుడైనా ఒక ప్రోగ్రామ్ చేస్తున్నారు, ఒక వీడియో చేస్తున్నారు, అంతా అయిపోయింది, మీరు ఏదో పేపర్స్ వాడుకుంటూ ఉంటారు, చూసి చెప్తూ ఉంటారు, అయిపోయింది, మీరు ఆ పేపర్స్ అన్నీ కూడా సర్దుకొని లేచి అక్కడి నుంచి పోవడానికి కూడా అనొచ్చు, ఎస్ ఓకే టైమ్ ఈజ్ అప్, ఐఎమ్ ర్యాపింగ్ అప్ మై ప్రోగ్రామ్, ఐ యామ్ ర్యాపింగ్ అప్ అంటే నేనేమి మూసేస్తున్నా, అయిపోయింది, సర్దుకుంటున్నా, ఏ వస్తువు అక్కడ పెట్టేసేసి లేచి వెళ్ళిపోతున్నా. ర్యాపప్ అంటే యూ కెన్ సే టు కంక్లూడ్ సమ్ ప్రోగ్రామ్ ఆల్సో అనొచ్చు. అట్లా టు కవర్, టు ఎంక్లోజ్. షీ ఈజ్ బిజీ ర్యాపింగ్ అప్ హర్ ప్రజెంట్స్. లాస్ట్ బట్ వన్ అండి, యాక్ ఆన్. ఈ మధ్యలో వచ్చి అడగబడింది అది. యాక్ ఆన్ అన్న, యాక్ ఆన్ అబౌట్ అన్న ఒకటే. టు టాక్ కంటిన్యూస్లీ అన్నాయింగ్ అదర్స్, ఈ మాట ముఖ్యం. అన్నాయింగ్ అంటే విసిగించుట, ఇరిటేషన్ తెప్పించుట. కొందరు చెప్పినదే చెప్పి 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 మనకు విసుగు కలిగిస్తుంటారు. హీ యాక్స్ ఆన్ అబౌట్ హిజ్ న్యూ హౌస్. కొందరు గొప్పలు చెప్పుకోవడానికి ఇష్టపడుతుంటారు. కొత్త ఇంట్లో చేరారు, చూడ్డానికి ఎవరో ఫ్రెండో బంధువు వస్తే వాళ్ళకి ఇంటి గురించి అరగంట ఆపకుండా వర్ణిస్తూనే ఉన్నాడు అనుకోండి, వినే వాళ్ళకి విసుగు వస్తుంది. ఇల్లు చూపించవచ్చు, వాళ్ళే బాగుంది అంటే థ్యాంక్స్ అని చెప్పొచ్చు, కానీ ప్రతిదీ వర్ణిస్తుంటే, అది తాజ్మహల్ లాగా వర్ణిస్తుంటే కనుక వినే వాళ్ళకి కొంచెం విసుగు వస్తుంది. అలా ఎవరైనా ఇంటి విషయమే కాదు, ఎవరైనా ఒక విషయం మీద పదే 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 అదే చెప్తుంటే దాన్ని మనం యాక్ అబౌట్ అంటాం. ఇంకోటి చూడండి, యాక్ ఆన్ అన్నాను కదా, ఇంకో ఆన్ కూడా యాడ్ చేయొచ్చు, యాక్ ఆన్ అండ్ ఆన్ అనొచ్చు. అదే మళ్ళీ పదే పదే చెప్పుట. కాబట్టి యాక్ ఆన్ ఆర్ యాక్ ఆన్ అబౌట్ హిజ్ న్యూ హౌస్. సో ఇట్ ఫీల్స్ irritated or it feels very much annoying. If you say the same thing repeatedly, it annoys people, right? చిట్ట చివరిదండి, యామర్ ఆన్ అన్న, యామర్ ఆన్ అబౌట్ అన్న ఒకటే. ఏమన్నది కొంచెం ముందు దానిలాగా యాక్ అబౌట్ లాగానే ఉంటుంది. అందుకే చూడండి, మళ్ళీ ఆన్ వచ్చింది, మళ్ళీ అబౌట్ కూడా వచ్చింది, యాక్లో వచ్చినట్టు. ఇది కూడా అంతే, అట్లాంటి మీనింగ్ ఆల్మోస్ట్. ఏమిటది? టు టాక్ ఇన్ అన్ ఇరిటేటింగ్ వే ఆర్ టు కంప్లైన్. ఇది కొంచెం కొత్తది అంతే, ఇది ఎట్లాగో ముందే వచ్చింది, ఇది సెకండ్ది కొంచెం కొత్తది. ఇరిటేటింగ్గా మాట్లాడడమైనా అంటే హర్ట్ అయ్యేట్టుగా, విసిగించేట్టుగా, బాధపడేట్టుగా మాట్లాడినా ప్రతికి విసిగిచ్చినట్టుగా, బాధ కంటే విసుగు ఎక్కువ ఉంటుంది కొందరు మాట్లాడుతుంటే. ఇంకోటి వచ్చి టు కంప్లైన్ అంటే ఏదో బాగలేదని ఎప్పుడు ఏదైనా ఫిర్యాదు చేస్తున్నట్టు మాట్లాడుతూ, కొందరికి అన్నీ బాగున్నా కూడా ఏదో ఒకటి వంక పెడుతుంటారు, కంప్లైంట్ చేస్తుంటారు. అట్లా చేస్తున్నా కూడా యామరింగ్ ఆన్ అబౌట్ కూడా అనొచ్చు. సెంటెన్స్ ఏం రాశాను? హీ యామర్స్ ఆన్ అబౌట్ హౌ హారిబుల్ హిస్ జర్నీ వాజ్. ఆయన ప్రయాణం చేసి వచ్చాడు, ఆ ప్రయాణం గురించి ఏదో కొంచెం కష్టమైంది, ఇబ్బంది అయింది అంటే చాలు, దాన్ని వర్ణించుకుంటూ పోతే మొదలుపెట్టినప్పటి నుంచి వచ్చేంత వరకు ఇంకెవరికి కష్టాలు రావు ప్రయాణంలో, ఈయనకు మాత్రమే వస్తాయి అనిపించే ప్రతిదాన్ని పేరు పెట్టి, అక్కడ పోతే అది బాలే, ఇక్కడ పోతే ఇది బాలే, వెహికల్ బాలే, వాళ్ళ రిసెప్షన్ బాగాలేదు, పలానా చోట బాగలేదు, హోటల్ అన్నీ బాగలేదనే చెప్తున్నాడు, బాగుంది ఏమి చెప్పలే. కాబట్టి ఇట్లా ఎవరైనా కంప్లైనింగ్ చేస్తున్నట్టే మాట్లాడుతుంటే చాలాసేపు బాగున్నదాన్ని మెచ్చుకోకుండానే యూ కెన్ సే హీఈస్ యామరింగ్ ఆన్ ఫర్ ఎ లాంగ్ టైమ్ ఆర్ హీఈస్ యామరింగ్ అబౌట్ ఫర్ ఎ లాంగ్ టైమ్ అని అంటారు. 21 అయినాయండి ఈరోజు చెప్పినవి. దాంతో మన ఫ్రేజల్ వర్బ్స్ అనే టాపిక్ పూర్తి అయిపోయింది. నేను ఒక విషయం మర్చిపోలేదు, ఇప్పటిదాకా అన్నీ అయిపోయినా గుర్తు చేద్దామని ఉన్నాను. మీ అర్లియర్ వీడియోలో అంటే 8th వీడియోలో మిమ్మల్ని అడిగింటాను ఒక క్వశ్చన్, బేర్ BEARA BAREనా ఆ కాంటెక్స్ట్లో సరిపోయేది అని అడిగాను నేను. ఐ కాంట్ బేర్ విత్ అని అడిగాను కదా, అప్పుడు చెప్పాను కదా, ఆ బేరు BAREనా BEARA. BEAR BARE రెండు ఒకటే రకంగా ఉన్నా కూడా మీనింగ్స్ వేరు వేరే, మీరే తెలుసుకోండి, మీరే వెతికితే మీకు బాగా గుర్తుంటాయి, నేను చెప్పినప్పుడు కాకుండా దానే కంటే అని చెప్పాను. బహుశా మీరు చూసారో లేదో తెలియదు, నాకు చూసారని అనుకుంటాను. BEARకి 2 మీనింగ్స్ ఉన్నాయి. ఒకటి భరించుట, తట్టుకొనుట, టాలరేట్, అది చెప్పాను ఆ రోజు, ఎండ్యూర్. ఇంకొకటి మనం దేన్నైతే ఒక మ్యామల్ ఉంది, క్షీరదం, ఎలుగుబంటి అంటామో, అది కూడా ఇదే. కొందరు BAREనేమో ఎలుగుబంటి అనుకుంటుంటారు, కాదు ఇదే.
ఇది వితౌట్ బేర్ హ్యాండ్స్, బేర్ ఫుటెడ్ అట్లా. కాబట్టి ఇది రెండు అర్థాలు. ఒకటేమో టాలరేట్, ఎండ్యూర్, దీనికే విత్ యాడ్ చేసుకోవచ్చు, బేర్ విత్. ఇంకొకటి ఎలుగుబంటి, ఐ సా ఎ బేర్ ఇన్ ద ఫారెస్ట్, ఎలుగుబంటి, మ్యామల్, క్షీరదం. ఇది బేర్, బిఏ, వితౌట్. ఓకే, ఈ 127 ప్లస్ మధ్యలో అదనంగా వాటికి ఈ అర్థం కూడా ఉందని రెండు దానికి ఒకటే అర్థం అని చెప్పినవన్నీ కలుపుకుంటే ఇట్ ఈజీలీ క్రాసెస్ 135 ఆర్ సంథింగ్. కాబట్టి ఇవన్నీ కూడా మోడరేట్ లెవెల్ ఫ్రేజల్ వర్బ్స్ అండి. వీటిని బాగా గుర్తుపెట్టుకోండి. ఈరోజు 21 క్వశ్చన్స్ చెప్తున్నాను కాబట్టి ఒక 10 నిమిషాలు ఎక్కువ ఎండొచ్చేమో మీ క్లాస్. స్టిల్ ఐ ట్రై టు షార్టెన్ మై వర్డ్స్ ఆర్ అబ్రిడ్జ్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే. ఎనీవే, ఇంతటితో ఫ్రేజల్ వర్బ్స్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మనము ఆర్ఆర్బి, పిఓ, అట్లే క్లార్క్ మెయిన్స్ ఎగ్జామ్స్కి పనికొచ్చే ఇంగ్లీష్ టాపిక్స్ని నేర్చుకోబోతున్నాము. అంతవరకు ఐ విష్ ఆల్ ఆఫ్ యూ a very good time.